ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. 6వ రోజు కూడా వార్ జరుగుతూనే ఉంది. ఇరాన్ లో మృతుల సంఖ్య 1260కి చేరింది. ఇక ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగుతోంది. ఈ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని చెబుతోంది. అమెరికా ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కువైట్, బహ్రెయిన్, యుఏఈలో 20కి పైగా అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుకొడుకుంది. ఇక అమెరికా ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేసిన 24 గంటల్లోనే మరొకటి శ్రీలంక దిశగా వెళ్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయంతిత్సా వెల్లడించారు. తమ దేశ ప్రాదేశిక జలాల దగ్గరలో ఆ నౌక ఉందని, అందులో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ నౌక పైన అమెరికా దాడి చేయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇందులో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నౌక అత్యవసర పోర్టు కాల్ కోసం ప్రభుత్వ అనుమతి కోరిందని, క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్స వెల్లడించారు. తమ యుద్ధ నౌక ధ్వంసంపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. సముద్రంలో అమెరికా దారుణానికి పాల్పడిందని, అమెరికా పశ్చాత్తాపం పడే సమయంలో దగ్గరలోనే ఉందని ఇరాన్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. హర్మోజ్ జలసంధిపై నియంత్రణ హక్కు తమది అని తేల్చేసింది. ఖతర్ రాజధాని దోహాపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అజర్బైజాన్ ఎయిర్పోర్టు, స్కూళ్లపై డ్రోన్ల వర్షం కురిపించింది. గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. నిన్న తమ యుద్ధ నౌక ఐరిస్ ను పేల్చినందుకు ప్రతీకారంగానే అమెరికా ట్యాంకర్లను పేల్చామని చెప్పింది.